ఒక ఊళ్ళో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి జీవించేవాడు. అతనికి చింటూ, చిన్ని అనే అబ్బాయి, అమ్మాయి ఉండేవారు. అతని భార్య జబ్బు చేసి చనిపోగా 2 పిల్లల్ని ఒక్కడే చూసుకునేవాడు. ఒంటరిగా పిల్లలిద్దరినీ పెంచడం కష్టంగా ఉందనుకున్న రాజయ్య 2వ పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు కాంతం. కాంతం మహా గయ్యాలి. పేదవాడని, సరిపడా డబ్బులు సంపాదించట్లేదని రాజయ్యను వేధించేది. ఉన్న కాస్త డబ్బులతో పిల్లలకు కూడా తిండి పెట్టాల్సి వస్తుందని చింటూ, చిన్నీల మీద కక్ష పెంచుకుంటుంది కాంతం. ఎలాగైనా సవతి పిల్లల బారి నుండి తప్పించుకోవాలనుకుంటుంది కాంతం. మెల్లిగా ఓ రోజు రాజయ్యతో, మనకున్న సంపాదనతో పిల్లల్ని పెంచడం కష్టం, ఎక్కడైనా వదిలేసి రమ్మని అంటుంది కాంతం. కాంతం చెప్పిన మాటలకు కోపం వచ్చిన రాజయ్య భార్యతో గొడవ పడతాడు. రాజయ్య ఎంత గొడవ పడినా గయ్యాలి కాంతంతో గెలవలేక చివరకు ఒప్పుకుంటాడు. ఓ రోజు రాజయ్య పిల్లలతో సరదాగా దగ్గరలోని అడవిలోకి వెళ్దాం రమ్మని పిలుస్తాడు. సరేనని సంతోషంగా వెళ్తారు పిల్లలు. కానీ ముందే సవతి తల్లి, తండ్రి మధ్య జరిగిన గొడవ వింటాడు చింటూ. చాలా తెలివైన చింటూ ముందే గులకరాళ్ళు ఏరుకొని దగ్గర ఉంచుకుంటాడు. తండ్రితో పాటు అడవిలోకి వెళ్తున్నప్పుడు చింటూ దారి గుర్తుండడం కోసం దారి వెంబడి గులకరాళ్ళు వేస్తూ వస్తాడు. అడవిలోకి వెళ్ళిన తరువాత ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని పక్కకి వెళ్తాడు రాజయ్య. వెళ్ళిన తండ్రి ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి భయపడి ఏడుస్తుంటుంది చిన్ని. ఏడవకు చిన్ని, మనమే ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు చింటూ. కానీ ఎలా, మనకు దారి తెలియదు కదా అని అడుగుతుంది చిన్ని. మనం వచ్చిన దారిలో నేను గులకరాళ్ళు వేశాను, గులకరాళ్ళ వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని అంటాడు చింటూ. ఇద్దరూ కలిసి రాళ్ల వెంబడి నడుస్తూ ఇంటికి చేరుకుంటారు. పిల్లల్ని చూసి చాలా సంతోషిస్తాడు రాజయ్య. పిల్లలు తిరిగి రావడం నచ్చని కాంతం వారిని మళ్ళీ అడవిలో వదిలేసి రమ్మని రాజయ్యను సాధిస్తుంది. చేసేది లేక ఒప్పుకుంటాడు రాజయ్య. కానీ ఈసారి కాంతం చింటూని గులకరాళ్ళు సేకరించకుండా జాగ్రత్త పడుతుంది. తెల్లారి పిల్లల్ని మళ్ళీ అడవిలోకి వెళ్దాం రమ్మని తీసుకెళ్తాడు రాజయ్య. ఈసారి గులకరాలు లేకపోవడం వల్ల తన వద్ద ఉన్న రొట్టె ముక్కలు దారిలో వేసుకుంటూ వస్తాడు చింటూ. అడవిలోకి వెళ్ళాక ఇప్పుడే వస్తానని మళ్ళీ జారుకుంటాడు రాజయ్య. దారిలో వేసిన రొట్టె ముక్కల సాయంతో ఇంటికి చేరుకోవచ్చు అనుకుంటాడు చింటూ. కానీ రొట్టె ముక్కలు పక్షులు తినేయడంతో దారి తెలియక ఉండిపోతాడు చింటూ. అడవిలో ఎటు వెళ్ళాలో తెలియక దారి తప్పుతారు చింటూ, చిన్ని. అడవిలో వారికొక చోట ఒక అందమైన ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు తినుబండారాలతో తయారు చేసి ఉంటుంది. ఆకలితో ఉన్న చింటూ, చిన్నీలు సంతోషంగా ఇంటివైపు వెళ్తారు. ఆశగా ఒక ముక్క తీసి తిందామనుకోగానే ఆ ఇంటి యజమాని బయటకు వస్తుంది. అయ్యో, ఆకలితో బయటే నిలబడ్డారు ఎందుకు? లోపలికి రండి, మీకు కావలసినన్ని తినొచ్చు అని ప్రేమగా పిలుస్తుంది. నమ్మిన పిల్లలు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఇంటి యజమాని మంత్రగత్తగా మారిపోతుంది. ఇంటి లోపల కూడా చూడడానికి భయానకంగా ఉంటుంది. మంత్రగత్తె చింటూని ఒక బోనులో బంధిస్తుంది. చింటూని అగ్నిగుండంలో వేయడం కోసం గుండంలోని మంటను పెద్దగా చెయ్యమని చిన్నిని పురమాయిస్తుంది. ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకున్న చిన్ని తనకు తెలియదని, ఎలా చెయ్యాలో చూపించమని మంత్రగత్తెతో అంటుంది. ఇది కూడా తెలియదా అని కోపంతో మంత్రగత్తె వచ్చి అగ్నిగుండంలోకి తొంగి చూస్తూ చిన్నికి చూపించబోతుంది. ఇదే అదను కోసం ఎదురు చూస్తున్న చిన్ని ఒక్కసారిగా మంత్రగత్తెను మంటల్లోకి తోస్తుంది. మంత్రగత్తె మంటల్లో కాలి చనిపోతుంది. చింటూని బోనులో నుండి బయటకు తీసుకువస్తుంది చిన్ని. ఎలా బయటకు వెళ్ళాలా అని చూస్తున్న వారికి ఒక గదిలో బోలెడు బంగారం కనిపిస్తుంది. సంచిలో బంగారం నింపుకొని అక్కడి నుండి బయటపడి ఇంటి దారి వెతుక్కుంటూ వెళ్తారు.
అతి కష్టం మీద చివరకు ఇల్లు చేరుకుంటారు ఇద్దరు పిల్లలు. తిరిగి వచ్చిన పిల్లలను చూసి రాజయ్య చాలా సంతోషిస్తాడు. పిల్లలు తెచ్చిన బంగారం చూసి కాంతం కూడా సంతోషిస్తుంది. ఆ రోజు నుండి పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు. నలుగురు సంతోషంగా జీవిస్తారు.